శర్మ నువ్వు ఎమ్మెల్యే అవటానికి కావాల్సిన 100 కోట్లు బయలుదేరబోతున్నాయి. అండ్ లక్ష్మీ కటాక్షం అంటే ఈ టైటిల్ కూడా అంటే ఎవరైనా ఎక్కువ మూవీలో టైటిల్ ఎక్కువగా చూస్తారు, జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి. సో ఇది చాలా క్యాచీ టైటిల్. సో ఎలా అనిపించింది ఈ టైటిల్ విన్నప్పుడు అండ్ ఈ స్టోరీ విన్నప్పుడు? స్టోరీ విన్నప్పుడు అండ్ టైటిల్ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. లైక్ ఇందులో రాసుకున్న క్యారెక్టర్స్ కూడా డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు కానీ అంటే నాకు ఆ ట్రైలర్లో అతను చెప్పిన డైలాగ్ ఉంది, సాయి కుమార్ గారు ఓటు అడుగుతున్నప్పుడు సో విసనకర్ర ఇరిగిపోద్ది, సో స్కూటర్ ఎంత దూరమైనా వెళ్తుందని. ఉండదు బ్రో, అది ఎట్లా ఉంటుంది అంటే కోడిగుడ్డు మీద ఈగలు పీకడం లాంటిది. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఏదైనా పువ్వు పెట్టామనుకోండి, బీజేపీ తీసి పువ్వు పెట్టారా అంటారు. పోనీ ఏదైనా యానిమల్ని పెట్టామనుకోండి, విసరకర్ర అయితే గాల్లో ఎగిరిపోతుంది, స్కూటర్ వై 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 ఎగురుతుంది. అంటే సాయి కుమార్ గారిని చూసుకుంటే సీరియస్ క్యారెక్టర్లు ఇచ్చిన అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో తెలుసు. అలాగే కామెడీ రోల్ కూడా ఆయన పాయింట్ ఆఫ్ నుండి ఆయన వెళ్తారు. ఆయనతో ఫస్ట్ డే సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్కి కొంచెం భయం వేసింది. అంటే ఆయనకి స్పెసిఫిక్గా మళ్ళీ డబ్బింగ్ చెప్పక్కర్లేదేమో అని అనిపించింది. ఆయన వాయిస్కి ఉన్న లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్కి దానికి. 25 ఏండ్ల నుంచి నిర్మించుకుంటా వస్తున్న రాజకీయ సామ్రాజ్యం రానాది. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా ఎందుకురా మనకి యాక్టింగ్ ఏదో బిజినెస్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది? నాన్ వేసిన బన్నీ శాలని వీళ్ళిద్దరి మధ్యన యూట్యూబర్లో యాజ్ ఎ యూట్యూబర్గా నేను అడుగుతున్నాను. సో అంటే యూట్యూబర్గా కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్టా కాదా? ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని ఐపీఎల్ ప్లేయింగ్ యాప్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీగల్, కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్. అది ఎలా మరి సాధ్యం? వాళ్ళు ఏకంగా ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్సే ఉంటారు, మరి క్రికెటర్సే ప్రమోట్ చేస్తున్నారు మరి. సో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మేము ముందుకు వచ్చేసా. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే లక్ష్మీ కటాక్షం. సో దానికోసమే ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటారు. సో అలాంటి టైటిల్తో సో మంచి మూవీ అయితే వస్తుంది. నేనైతే ట్రైలర్ చూసా, అద్భుతంగా అనిపించింది. బట్ ఆ ట్రైలర్లో కూడా చిన్న చిన్న కాంట్రవర్సీలు అయితే బాగా క్లిక్ అవుతున్నాయి. అది వీళ్ళకే ప్లస్ అనుకుంటా. సో దాంట్లో వన్ ఆఫ్ ద మంచి క్యారెక్టర్ చేసిన సాయి కిరణ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం మరి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇన్ని రోజుల తర్వాత ఇలా మనం కలుస్తా అనుకోలేదు. అండ్ సో యూట్యూబ్ సూపర్ ఉంది. సో సాడ్ బిస్కెట్ అండ్ ఇప్పుడు థియేటర్ వరకు వెళ్ళారు, గ్రోత్ చాలా బాగుంది. అండ్ సో ఎలా అనిపిస్తుంది థియేటర్ ఎక్స్పీరియన్స్? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ గుడ్. అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే దీనికోసమే కదా కష్టపడింది అల్టిమేట్లీ. సో ఆ రకంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్లో వస్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుంది ఇంకా. అండ్ లక్ష్మీ కటాక్షం అంటే ఈ టైటిల్ కూడా అంటే ఎవరైనా ఎక్కువ మూవీలో టైటిల్ ఎక్కువగా చూస్తారు, జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి. సో ఇది చాలా క్యాచీ టైటిల్. సో ఎలా అనిపించింది ఈ టైటిల్ విన్నప్పుడు అండ్ ఈ స్టోరీ విన్నప్పుడు? స్టోరీ విన్నప్పుడు అండ్ టైటిల్ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. లైక్ ఇందులో రాసుకున్న క్యారెక్టర్స్ కూడా డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఎవ్రీ క్యారెక్టర్కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. లైక్ ఇందులో ఒకటే హీరో సెంట్రిక్ అని, లేకపోతే హీరో హీరోయిన్ మధ్యలోనే అని అన్నట్టు కాకుండా సాయి కుమార్ గారు కానీ, నా రోల్ కానీ, అరుణ్ అండ్ వినయ్ గారు, అందరు క్యారెక్టర్స్కి తగ్గ ఈ సీన్స్ ఉన్నాయి, స్టోరీ ఉంది. సో ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆల్ పుట్ టుగెదర్ ఇట్ వాజ్ అన్ ఎగ్జైటింగ్ జర్నీ. ఓవరాల్ స్టోరీలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏమైనా ఉందా? ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయిందిరా? కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ ఏదైతే ఉందో, మనం ప్రతిరోజు న్యూస్లో కానీ, లేకపోతే న్యూస్లో కాకపోయినా మన విలేజెస్లో కానీ ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. ఓటు కోసం ఐ మీన్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ ఎంత దూరం వరకు వెళ్తారు, అండ్ ఓటర్స్ కూడా ఎంతవరకు ఈ రోజుల్లో. కొన్ని చోట్ల మనం న్యూస్ చూసాం, కొన్ని ఊర్లో అయితే మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము ఓటేయమని చెప్పేసి కొన్ని చోట్ల అయ్యింది. సో ఆ పాయింట్ అనేది చాలా ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు. సో అది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు అని అన్నప్పుడు నేనేమనుకుంటే ఇది రియాలిటీకి చాలా దగ్గరగా తీసుకుంటున్నాం మనం. సో ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతుంది అన్న పాయింట్ మీదే. దగ్గరలో ఏం లేదు, రియాలిటీలో దిగిపోయినట్టే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ టైం చాలా పీక్స్లో ఉంది ఏపీలో చూసుకుంటే, మామూలు వేడి లేదు.
అందులో మన ట్రైలర్ చూస్తే ఒక పార్టీకి కొంచెం అటు ఇట్లాగే అనిపించింది ఒక ట్రైలర్. అది ట్రైలర్ కట్ వరకు చెప్తున్నా. అంటే ఒక్కొక్కరు ఒకరు తీసుకోవడం బట్టి ఇప్పుడు ఆ మూల నుంచి చూసాం అనుకోండి అది కరెక్ట్ అనిపిస్తుంది, ఈ మూల నుంచి చూస్తే ఇటు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఓవరాల్గా సినారియో ఇదని చెప్పడమే స్టోరీ అంతే. సో ఓటు కోసం ఒక నాయకుడు ఎంత దూరం వరకు వెళ్తాడు, ఆ ఓటుకి డబ్బుల కోసం ఓటర్ ఎంత దూరం వరకు వెళ్తున్నారు అన్నదే పాయింట్. దీన్నే చూడమంటారు, దీన్నే చూడాలి అంతే. కానీ అంటే నాకు ఆ ట్రైలర్ లో అతను చెప్పిన డైలాగ్ ఉంది, సాయి కుమార్ గారు ఓటు అడుగుతున్నప్పుడు, సో ఇసనకర్ర ఇరిగిపోద్ది, సో స్కూటర్ ఎంత దూరం వెళ్తుందని. ఈ సిమిలర్ గా ఎలా అనిపించింది అంటే ఆడియన్స్ కి చెప్తున్నా, ఆడియన్స్ కి ఎలా అనిపించేది కొంతమందికి, సో సైకిల్ తీసి స్కూటర్ పెట్టారు, ఫ్యాన్ తీసి ఇసనకర్ర పెట్టారు అని ఒక ఇది రూమర్ అయితే వస్తుంది అన్న. ఏం ఉండదు బ్రో, అది ఎట్లా ఉంటుంది అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిది. ఇప్పుడు అదే ప్లేస్ లో మనం ఏదైనా పువ్వు పెట్టామనుకోండి, బీజేపీ తీసి పువ్వు పెట్టారా అంటారు. పోనీ ఏదన్నా యానిమల్ పెట్టామనుకోండి, ఆ ఎలిఫెంట్ తీసి ఇది పెట్టారా అంటారు. సో రిజెంబ్లెన్స్ అనేది ఏమీ లేదు. ఏ పార్టీని ఉద్దేశించింది అయితే కాదు ఇది. ఇది బేసిక్గా సొసైటీలో మనం ఇంత ముందుకు వచ్చున్నా కూడా ఒక ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఎలక్షన్స్ టైంలో అది ఇంకా పోలేదు అని చూపించే ప్రయత్నమే ఇది లక్ష్మీ కటాక్షం అంతే. కానీ ఇది ఈ టైంలో రిలీజ్ చేయడమే కరెక్టా? ఈ టైంలో రిలీజ్ చేస్తేనే కదా కనెక్ట్ అవుతారు జనాలు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి, అంతా అయిపోయింది, సెట్ అయిపోయిన తర్వాత అంత ఆ వేడి ఉండదు, ఆ బజ్ కూడా ఉండదు. ఇప్పుడు మా సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అలాంటి సీన్లు బయట ఎక్కడైనా జరిగినా కూడా రిలేట్ అవుతారు, ప్రీవియస్ ఎప్పుడైనా అయినా కూడా రిలేట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే అది అంటే ఆ టైంలో పక్కన పెడితే ఓటింగ్ నోట్ అనేది చాలా వైరల్ అవుతుంటాయి, ఆ క్రమంలో ఉంది. మనలు కూడా డిమాండ్ పరంగా గట్టిగా ఉన్నారు అక్కడ. సో అంటే అది మీరు అనేది ఎలక్షన్ అనేది పక్కన పెడితే ఒక కామెడీ వే మాత్రం అక్కడ బాగుంది. సాయి కుమార్ అండ్ వాటర్కి మధ్య జరిగే కామెడీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఆ సీక్వెన్స్లో అనేది మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు కెమెరాలు అన్ని చోట్లకి వెళ్ళలేవు. సో ఆ ఓటర్కిను నాయకుడికి మధ్యలో కొన్ని జరిగే డీప్ డిస్కషన్స్ అది అందరూ వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఇలా ఉండొచ్చేమో కాన్వర్జేషన్, అంతే కదా. ఇప్పుడు నా తరపున ఇంతమంది ఉన్నారు, మీ తరపున ఎంతమంది, నువ్వు ఎంత ఇస్తావు, వీళ్ళు మేము ఇస్తామని చెప్పేసి డిస్కషన్స్ చాలా మట్టుకు అవుతాయి, అవి బయటికి రావు అంతే. సో ఆ చేసే ప్రయత్నమే ఈ కాన్వర్జేషన్ అన్నమాట. ఎండ్ ఓటర్కి నాయకుడికి మధ్యలో రియల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే సాయి కుమార్ గారిని చూసుకుంటే సీరియస్ క్యారెక్టర్లు ఇచ్చినా ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో తెలుసు. అలాగే కామెడీ రోల్ కూడా ఆయన పాయింట్ ఆఫ్ నుండి ఆయన వెళ్తారు. సో దీంట్లో చూసుకుంటే రెండు చేసుకుంటూ మేనేజ్ చేశారనమాట. ఎలా అనిపించింది దగ్గర నుండి మీరు ఆయనతో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి సాయి కుమార్ గారిని చూస్తూ పెరుగుతూ ఆ పోలీస్ స్టోరీ సినిమా చూసి ఆయన డైలాగ్ డెలివరీకి, యాక్టింగ్కి ఎవరు ఫ్యాన్ కాకుండా ఉంటారు. ఆయన ఒక కంప్లీట్ యాక్టర్. కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, విలనిజం కానీ అన్నీ పర్ఫెక్ట్గా పండించారు. ఆయనతో ఫస్ట్ డే సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్కి కొంచెం భయం వేసింది. అంటే ఆయనకి స్పెసిఫిక్గా మళ్ళీ డబ్బింగ్ చెప్పక్కర్లేదేమో అని అనిపించింది, ఆయన వాయిస్కి ఉన్న లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్కి దానికి. సో నాకు ఒక 2 takes అయ్యేటప్పటికి నేను కొంచెం సింక్లో పడ్డాను. ఆయన అంటే సీన్లో ఆయనతో పాటు కోఆర్డినేషన్తో ఆయనతో కూర్చొని మాట్లాడి ఇది సీన్ ఇది అని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు అది కొంచెం ఈజీగానే అయింది. సో పలకరించే వరకే తెలియదు అవతల మనిషి ఎలా మాట్లాడతారు అన్నట్టు సాయి కుమార్ గారితో మాట్లాడాక ఆయన చాలా నీట్గా ఇదమ్మా 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 అని చెప్పి మేము మంచిగా అయ్యింది. నాకు ఆయనకి చాలా 1-on-1 సీన్స్ ఉన్నాయి, అది చాలా బాగా పడ్డాయి. అండ్ యూట్యూబ్లో దీని అంతా చూసుకుంటే మీకంటూ స్పెషల్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది, కొంతమంది క్రియేట్ చేసుకోండి ఇన్స్టాలో. దీంట్లో ఇప్పుడు చూసుకుంటే దీంట్లో డిఫరెంట్గా వస్తున్నారు, వాళ్ళకి ఈ స్టోరీ వల్ల మంచిగా ఫన్ దొరుకుతుంది అనుకోవచ్చు. ఫన్ దొరుకుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నా జర్నీ చూసిన సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనలో మనిషి లైక్ స్క్రీన్ మీద దాకా వెళ్ళాడు అని చెప్పేసి. నా ఫస్ట్ ఫిలిం ఉస్తాద్కి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఇలా చూసినప్పుడు దే కీప్ పోరింగ్ మీ లైక్ మెసేజెస్ అనమాట, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే లక్ష్మీ కటాక్షం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాం. సో మీ లైఫ్లో పర్సనల్గా ఎప్పుడు లక్ష్మీ కటాక్షం వచ్చింది? స్పెసిఫిక్గా చెప్పలేను కానండి, అంటే మనం చేసిన పని మనకి ఇష్టమైనప్పుడు అది మనకి డబ్బులు ఇస్తుంది చూసారా, అది రియల్ లక్ష్మీ కటాక్షం మూమెంట్. 100 వచ్చింది అనుకోండి, 1000 కావాలనిపిస్తుంది, 1000 వస్తే 1,00,000 అనిపిస్తుంది. అది ది ఎండ్ కాదు.
మనకి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? మనకు నచ్చిన పని చేసుకుంటున్నప్పుడు ఆ నచ్చిన పని మనకు డబ్బులు ఇస్తుంది అనుకోండి, అది రియల్ లక్ష్మీ కటాక్షం అంటారు. అంటే ఒక యాక్టర్గా వెళ్తున్నప్పుడన్నా అంటే జనరల్గా చాలా కష్టాలు ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, బయటికి నవ్వుతూ కనిపిస్తాం కానీ లోపల తీరిపోదు. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా ఎందుకురా మనకి యాక్టింగ్, ఏదో బిజినెస్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది? అంటే నేను జాబ్ చేస్తూ నా యాక్టింగ్ పర్స్యూ చేశాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీలోకి వచ్చి 6 years అవుతుంది. సో 2018లో నా కెరియర్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి నేను జాబ్ మేనేజ్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ వచ్చేవాడిని. సో చాలాసార్లు నిద్ర ఉండేది కాదు. డైరెక్ట్ ఆఫీస్ నుంచి సెట్కి వెళ్ళిపోయేవాడిని అలా. సో వెళ్ళిన తర్వాత మనం చేసే క్యారెక్టర్ చిన్నదయ్యి ఉండొచ్చు, ఆ వెయిటింగ్ కానీ లేకపోతే మన షార్ట్ వచ్చే వరకు కానీ, అంత చేసిన తర్వాత ఒక్కోసారి స్క్రీన్ మీద కనపడదు. సో ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే మనకు పడ్డ కష్టం పక్కన పెడితే మనం పడ్డ కష్టానికి ఫలితం బయటకు రాలేదే అన్న బాధ వస్తుంది. అదొకటి. కొన్నిసార్లు అంత బాగా చేశాక కూడా ఎందుకు నచ్చలేదురా వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వడానికి అన్నట్టు అదో బాధ అనిపిస్తుంది. మెయిన్గా కష్టం అంటే ఇదే, అన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇందులో కంప్లీట్గా దిగలేము, అలానే అది కంప్లీట్గా వదలలేము. సో రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళడం వాజ్ అ టఫ్ టాస్క్ ఫర్ మీ. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నా ఫస్ట్ 70mm స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లో టీజర్ చూసుకున్నప్పుడు రానా గారు రిలీజ్ చేశారనమాట. నేను అది ఎమోషనల్ అయిపోయాను. అది అంటే ఫైనలీ డ్రీమ్. అది ఎప్పుడు నేను ఈ చిన్న చిన్న వీడియోలు చేస్తూ అవి చూస్తున్నప్పుడు ఒకటే డ్రీమ్ ఉండింది, ఇది కాదు కదా అల్టిమేట్, ఏ యాక్టర్కైనా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది స్క్రీన్ మీద రావడం అనేది అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వరకు రావడం ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ముందుకెళ్ళడం ఇంకొక ఎత్తు. అండ్ యూట్యూబ్ గురించి చూసుకుంటాను, అంటే ఒక 5-10 సంవత్సరాల క్రితం మీరు స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ అంటే ఒక అద్భుతం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరు పెడతారు. దీంట్లో కూడా సర్వే అవుతూ కొంతమంది వెళ్తున్నారు. సో అంటే సింపుల్గా చెప్పండి, నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఉన్నారు, మీకు తెలుసు. సో ఆయన గురించి మీ అభిప్రాయం ఒకసారి చెప్తే నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా అడగండి. లేదు అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుంటారు. మేము అనుకోండి, ఇప్పుడు మేము వర్కింగ్ రిలేటెడ్ది క్రియేట్ చేసుకున్నాము, జాబులు చేసే వాళ్ళకి డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన అనుకోండి, ఆయన ట్రావెలింగ్ది క్రియేట్ చేసుకున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో ప్రజెంట్ చేస్తారు. ఆయన ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనలో ఒకళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చెప్తాం, చూడండి ఇది చాలా అద్భుతమైన కట్టడం, ఇక్కడ నుంచి ఇలా ఉంటుందా. ఆయన అలా కాదు, మనలో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. సో ఆ రకంగా ఆయనకు ఆ ఫ్యాన్ బేస్ ఇదనమాట. సో సమ్టైమ్స్ నేను ఎంజాయ్ చేస్తాను ఆయన వీడియోస్ చూసినప్పుడు. కొన్ని చాలా రాగా చెప్తారు, లైక్ చాలా ఫన్నీగా చెప్తారు, అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే రీసెంట్ టైం ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను, రీసెంట్ టైంలో నాన్ వేసిన అండ్ బన్నీ శ్యామ్ వీళ్ళిద్దరి మధ్యన యూట్యూబర్లా యాజ్ ఎ యూట్యూబర్గా నేను అడుగుతున్నాను అందుకే. సో అంటే యూట్యూబర్గా కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్టా కాదా మీరు చెప్తే? కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, ప్రమోట్ చేయాలా లేదా అన్నది ప్రతి ఒక్కళ్ళ ఎథికల్ దీని మీదే ఉంటుంది. వాళ్ళు పెట్టుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మేము నడుపుతున్నప్పుడు అరే ఇది పలానాది మనం ప్రమోట్ చేయకూడదు, పలానాది మనం ప్రమోట్ చేయొచ్చు, లేదా ఇది చేయకూడదు, ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నది మనం చేయకూడదు అని పట్టుకుంటాం. సో కొంతమంది ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఇది చెయ్యాలా వద్దా, వాళ్ళ ఆడియన్స్ని బట్టి చేసేది ఉంటుంది. కొంతమంది కరెక్టా కాదా అని పక్కన పెడితే, అది ఇప్పుడు సిగరెట్ అమ్ముతారు, దాని మీద రాసి ఉంటుంది ఇంజూరియస్ టు హెల్త్ అని, కాజింగ్ క్యాన్సర్ అని చెప్పేసి, ఆయన కొనేవాళ్ళు ఉంటారు. అమ్మేవాడు కూడా అది కూడా వేసుకుని ఎందుకు అమ్మాలి, అది అక్కడి నుంచే బ్యాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు కొమ్మ మొత్తం ఎదిగిన తర్వాత నరకటం ఎందుకు, మొదల నుంచే నరకచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు కొమ్మ ఉందని చెప్పేసి సేద తీరే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన కాకపోవచ్చు, ఆయన కాబట్టి ఇప్పుడు ఇంకో ఆయన ఎవరైనా ప్రమోట్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా ఒకరి మీదే ఉంది. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో ప్రమోట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్కరినే కాన్సన్ట్రేట్ చేసే బదులు టార్గెట్ యాజ్ ఎ కమ్యూనిటీ, మొత్తం మీద గవర్నమెంట్ మీద చెప్పొచ్చు కదా అని అంటాను నేను. తప్పే, చేయటం తప్పే, కానీ కాన్సన్ట్రేషన్ అక్కడిగా చేసే బదులు హోల్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు బ్యాన్ చేసిన వాళ్ళు అన్నీ బ్యాన్ చేయాలి. ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని ఐపీఎల్ ప్లేయింగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో లీగల్, కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్. అది ఎలా మరి సాధ్యం? వాళ్ళు ఏకంగా ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్సే ఉంటారు, మరి క్రికెటర్సే ప్రమోట్ చేస్తున్నారు మరి. సో ఏంటంటే 18+ అని పెట్టింది అందుకే. మనకు కొంచెం విజ్ఞత ఉండాలి, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదన్న విజ్ఞత ఉండాలి.
ఆ విఘ్నత కోల్పోయినాడు మనిషి కాదు, అది వేరే రకం అన్నమాట. సో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చి చేసుకోవాలి, కానీ అది కంప్లీట్గా ఒక్కరి మీదే కాన్సన్ట్రేట్ చేసే బదులు ఆన్ ఏ హోల్ కమ్యూనిటీగా యూ షుడ్ ఆస్క్ దెమ్ టు బ్యాన్. ఒక్కరిని అనటం కాదు, చాలా మంది ఉన్నారు అలాగే. సో యూట్యూబర్కి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనుకున్నాను, బెస్ట్ ఆన్సర్ అయితే నాకు వచ్చింది. రైట్, కమ్ టు ద మూవీ చూసుకుంటే ఒక డైరెక్టర్ మనకు స్టోరీ చెప్పేటప్పుడు సో ఈ వెర్షన్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే కొన్నిసార్లు అది కంప్లీట్ షూట్ అయిపోయేసరికి కొంచెం డిఫరెంట్ అయ్యే అవకాశం ఉంది. దీని వరకు చూసుకుంటే మీరు విన్న కథ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. మీరు అన్నట్టు అది కరెక్టే. ఇప్పుడు నేను ఇంతే మూవీలో వేణుమాధవ్ గారు చెప్తారు కదా, ఒక్క ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీని ఊపేస్తానని. రవితేజ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక క్యారమ్ బోర్డ్ లాంటిది, కాయిన్స్ అలా ఉంటాయి, స్ట్రైకర్తో ఒక్కటి కొట్టగానే ఏది ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. సో అవన్నీ ఏది ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ అలైన్ చేసుకుని ముందుకు తీసుకెళ్లేదే డైరెక్టర్ వర్క్. చేస్తున్నప్పుడు ఈ సీన్ ఇలా వస్తుందా అన్నది మనకు తెలియదు. మన యాక్టింగ్, మన డైలాగ్ ఎలా చెప్పాం వరకే మనకు తెలుస్తుంది యాజ్ అన్ యాక్టర్. సో డైరెక్టర్ గారి విజన్ ప్రకారం ఆయనకు వచ్చిందా లేదా ఆయనకే తెలుస్తుంది. బట్ ఇంత బాగా వచ్చింది అని మేము ఫీల్ అయింది ఎప్పుడు ట్రైలర్ చూసినప్పుడు. సో ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, చాలా బాగా వచ్చింది, అయితే మంచి అవుట్పుట్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో సినిమాకి థియేటర్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సీరియస్లీ, ఎందుకంటే సమ్ రీజన్స్, అమౌంట్ అవ్వచ్చు, సమ్ ఎక్స్ అవ్వచ్చు, కానీ ఎంతైనా జనాలు చూడాలనే ఒక ఇదైతే ఉంటుంది, ఎందుకంటే మంచి సినిమా వస్తే బాగుంది. అవును. సో అలాంటి ఆడియన్స్కి మన సినిమా ఒక బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు ధైర్యంగా. యా డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజులో ఎలా అయిపోయింది, సినిమాని ఫ్యాన్స్ నడిపిస్తున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు ఇచ్చే రివ్యూ కానీ ఇది కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక కామన్ ఆడియన్స్ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో 2 రోజులకో 3 రోజులకో వెళ్ళి సినిమా చూసి నచ్చింది అనుకోండి, కామన్ ఆడియన్స్కి నచ్చితే జనాలు ఆటోమేటిక్గా వెళ్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ సినిమా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. లైక్ దీనికి ఒక 20 years కుర్రోడు కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేదా 15 ఏళ్ళ కుర్రోడు కనెక్ట్ కాకపోవచ్చు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఊర్లోనో, లేకపోతే వాళ్ళ నాన్నగారో, లేకపోతే వాళ్ళ బాబాయ్ గారో, వాళ్ళ చుట్టూ జరిగేదానికి బాగా కనెక్ట్ అవుతారు. ఓహో ఇలాగే ఉంటుంది కదా మన ఊర్లో కానీ, లేకపోతే మన టౌన్లో, మన సిటీలో కానీ, మనకు తెలియదు కానీ ఇలా ఉంటుందా రియాలిటీ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, మెయిన్లీ ఒక ఫుల్ లెంత్ ఫన్నీ క్యారెక్టర్స్, ఒక పొలిటికల్ డ్రామా చుట్టూతో నడిస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీదే ఇది చాలా కాన్సన్ట్రేషన్. అంటే ఈ సినిమా చూస్తే ఒకటైతే క్లారిటీ వస్తుంది, డబ్బులు ఓట్లు పక్కన పెడితే మన ఓట్ని మనం ఎలా వినియోగించుకోవాలని ఒక క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్లీ ఏంటంటే డబ్బుకి మీ ఓటు అమ్ముకోకండి, అంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఓటేయడానికి రండి, ఇది మన కాన్సెప్ట్. దాని చుట్టూ ఎవరు ఏదనుకున్నా మనకు సంబంధం లేదు. సో రైట్ అన్న, అంటే ఇండస్ట్రీలో మనం ఇన్ని రోజుల నుండి కష్టపడుతున్నాం, సిల్వర్ స్క్రీన్ చూడాలి అనుకుంటామంటే ఆయనతో పాటు కూడా ఇలాంటి యాక్టర్తో చెయ్యాలి, ఈ యాక్టర్తో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి, అలాంటి ఏదైనా ఉందండి? అలాంటి అంటే అప్కమింగ్ యాక్టర్కి ఎవరికైనా అది డ్రీమ్ లాంటిది. లైక్ ఏంటంటే ఒక విలక్షణ నటుడు, లైక్ ఆయన లైక్ వాయిస్ కింగ్, ఎన్ని టైటిల్స్ ఉన్నా ఆయనతో పాటు స్క్రీన్ పంచుకోవడం అనేది ఒక అదృష్టంలా భావిస్తాను. ఇప్పుడు ఏంటంటే నా 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 ఏమంటారు, నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, అచ్చా సాయి కుమార్ గారు ఉన్నారు కాబట్టి సినిమా బాగుంటుందని జనాలు వస్తారు. సో జనాలు వస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు, పలానా డైరెక్టర్ చూస్తే ఓహో సాయి కుమార్ గారితో ఈ పలానా కొత్త అబ్బాయి ఎవరో బాగా చేశాడు. సో అదనమాట మేము ఆలోచించేది. మాకు ఆ రకంగా చాలా మంచి ఫీలింగ్ ఇచ్చింది సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి హిట్లతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుతూ మళ్ళీ మనం ఇంటర్వ్యూ డెఫినెట్లీ కలుగుతాం. చూశారు కదా గైస్, ఇది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.